సూర్యుడి ప్రయాణం చూస్తున్న నా స్నేహితులందరికీ స్వాగతం. ఇవాళ నేను థాయిలాండ్లో కావియాయ్ నేషనల్ పార్క్కి వెళ్తున్నాను. బ్యాంకాక్ నుంచి 150 కిలోమీటర్ల కంటే ఎక్కువగానే ఉంది అది. ఇప్పటివరకు ఇది ఎవ్వరూ చూపించలేదు. కావియాయ్ నేషనల్ పార్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం వీడియో చివరి వరకు చూడండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఈ నేషనల్ పార్క్ తర్వాత ఇంకొన్ని సర్ప్రైజ్ ప్లేస్లు చూపిస్తాను. ఎక్కడ మీరు చూసుండరు, చాలా బాగుంటుంది. ఇంత మటుకు ఎవరు చూపించలేదు యూట్యూబ్లో. నేను అది చూపించబోతున్నాను తర్వాత. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో చూసుంటారు, చాలా అద్భుతంగా ఉంటాయి. దయచేసి మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూడండి. లైక్ కూడా చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు చాలామంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కావియాయ్ నేషనల్ పార్క్ వెళ్ళి కలుద్దామా? అప్పటివరకు ఇది ఇప్పుడు మన హైవేలో ఉన్నాము. ఒక 2 గంటలు పట్టచ్చు. ఒకసారి మనం హైవే చూస్తే కనుక ఇక్కడ ఏదో కొద్ది రోడ్ వర్క్ జరుగుతున్నట్టుంది. అలాగే మన డ్రైవర్ ప్రవాత్ మనల్ని తీసుకెళ్తారనమాట అక్కడికి, కావియాయ్ నేషనల్ పార్క్కి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం డ్రోన్ వ్యూ కూడా చూపిస్తాను. నేను డ్రోన్ కూడా తీసుకొచ్చాను. మొత్తం డ్రోన్ వ్యూ కూడా చూపిద్దాం అనేసి. ఇక్కడి నుంచి మీరు చూడబోయే ఒక 3-4 ఎపిసోడ్లు, లేదంటే అట్లీస్ట్ ఒక 3 ఎపిసోడ్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంత మటుకు ఎవరు చూపించలేదు బ్యాంకాక్, థాయిలాండ్లో ఈ ప్రదేశాలన్నీ కూడా. మరి ఈ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మనం చూసే ఏరియా అంతా కూడా చచాంగ్సావ్ ప్రావిన్స్. అటు ప్రావిన్స్ అంటే ఒక డిస్ట్రిక్ట్ లాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రాత్రిపూట ఏనుగులు చాలా ఉంటాయి. ఇది మొత్తం దట్టమైన అడవి. మనకి ఉదయం మనకు తెలియట్లేదు కానీ మీరు రోడ్డుకి అటు ఇటు చూడండి, చెట్లు ఎన్ని ఉన్నాయో. మొత్తం ఏనుగులు చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ట్రక్స్ అవి వెళ్తుంటాయి అన్నమాట, చెరకు వేసుకొని. వాటిని తినడానికి ఏనుగులు వచ్చి ఆ ట్రక్స్ని ఆపి తినడం అవి జరుగుతాయి. నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇలాగనమాట ఏనుగులు వచ్చి ట్రక్స్ ఆపేసి చెరకు తీసుకొని తింటుంటాయి. చాలా మటుకు ఇది థాయిలాండ్లో మనం చూస్తూనే ఉంటాము. మరి మనకు కనబడుద్దో లేదో చూడాలి. ఇవాళ వచ్చేసా మనం కావియాయ్, చూడొచ్చు ఎడం వైపు ఉంది. మనం ఇప్పుడు అడవిలోకి ఎంటర్ అవబోతున్నాము. ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం మిగతా విషయం. ఇప్పుడు కావియాయ్ నేషనల్ పార్క్ దగ్గర మనం ఎంటర్ అయ్యాము. ఇందాక టికెట్లు తీసుకున్నాను. ఒక్కొక్కరికి 400 బాట్లు పడ్డాయి. 400 బాట్లు అంటే సుమారుగా 1000 రూపాయలు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు పడ్డది. ఇక్కడ ఒక విజిటర్ సెంటర్ కూడా ఉంది. ఏమేమి ఉన్నాయో చూద్దాము. నేషనల్ పార్క్లో విజిటర్ సెంటరు. ఇక్కడ పులులు ఇవన్నీ ఇక్కడ తిరిగేటివి అనుకుంటా. పులి బొమ్మ కూడా ఉంది, చూడొచ్చు. ఇదంతా కూడా ఏనుగులు తిరిగే దారి, మనం ఇంతగా చెప్పుకున్నట్టుగా. ఎందుకంటే అడవులు చాలా ఉన్నాయి, అలాగే చెరుకు తోటలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. అందుకనేసి ఇక్కడ ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ నేను ప్రకృతి ఎందుకు ఎక్కువగా చూపిస్తానంటే ఇవి చూసినప్పుడు మనకు మంచి రిలాక్సేషన్ కలుగుతుంది అనమాట. ఇంతగా మనం చూసినట్టుగా కావియాయ్ నేషనల్ పార్క్ లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ మొదటిగా మనం చూసేది ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇది చూస్తే కనుక ఈ వాటర్ ఫాల్ ఇప్పుడు మనం చూడటానికి వచ్చాము. చాలా బాగుంటుంది ఇది. థాయిలాండ్లోనే ఈ నేషనల్ పార్క్ వచ్చేసరికి 3వ అతిపెద్ద నేషనల్ పార్క్ అనమాట. ఇది చాలా పెద్దది. అంటే మొత్తం నేషనల్ పార్క్ చూడాలంటే కనుక మనకి ఒక వారం రోజులు ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చోవాలి. మనకంత టెంట్ వేసుకొని పడుకునే అంత ఇది లేదు కాబట్టి, అంటే ఇక్కడ అంత సెక్యూర్డ్ కూడా కాదు నైట్ పడుకోవడం. పులులు అవి కూడా ఉంటాయి. సో మనం ఒక చిన్న భాగం మాత్రం చూడగలుగుతున్నాము. బట్ ఈ మొత్తం మాత్రం ఇప్పటివరకు ఎవరు చూపించలేదు యూట్యూబ్లో. మనం చూద్దాము ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంటుందో. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనకి ఇది 4:30 నుంచి సాయంత్రం క్లోజ్ అయిపోద్ది. మనం త్వరగా వెళ్ళాలి. మళ్ళీ ఇంకా తర్వాత వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి. రండి చూద్దాం. ఎంత బాగుందంటే నేచర్ అసలు నేను చెప్పలేను. చాలా బాగుంది నేచర్ మాత్రం. చాలా అద్భుతంగా ఉంది. కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాను, లేదంటే కనుక చాలా ఇబ్బంది. ఇక్కడ ఏం దొరకవు. చూద్దాం. ఇక్కడ జనాలు కూడా లేరు. నేను ఒక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాను. మొత్తం స్టెప్స్ ఉన్నాయి. ఎవరో ఒక ఫ్యామిలీ ఎదురొస్తుంది. అట్లీస్ట్ ఒక్కనే అనుకున్నాను, పర్లేదు జనాలు ఉన్నారనమాట.
హలో, హాయ్ హాయ్. ఇక్కడ చూడండి, ఇదేదో పెద్ద కొండ చిలువ ఇలా చెట్టుకి చుట్టుకున్నట్టుగా ఉంది. ఇది యాక్చువల్గా చెట్టు ఊడలు ఇలా వచ్చాయన్నమాట. దీని మీద కూర్చొని ఉయ్యాలు ఊగొచ్చా, పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది ఇది. హలో, హాయ్. ఇలాంటి నేషనల్ పార్క్స్లో మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మనం దారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు వెనక్కి రావడానికి మనకి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని మధ్య మధ్యలో నేను వీడియో తీసేటప్పుడు కూడా కొన్ని ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. సరే వచ్చేటప్పుడు మళ్ళీ కరెక్ట్ దారిలో వస్తానా రానా అనేసి. తప్పిపోయామంటే అంతే సంగతులు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం మనం ఇప్పుడు. ఏమైనా కనపడతాయని చూస్తున్నాను, ఏమైనా జంతువులు. అడవి అంటే దిట్టమైన అడవి. ఇదేదో బ్రిడ్జ్ వేశారు కానీ ఎవరో అక్కడక్కడ కనపడుతున్నారు. ఇంత మీరు చూసుంటారు ఒకళ్ళిద్దరు, కానీ చాలా మటుకు నిర్మానుష్యంగా ఉంది. అడవి అంటే అడవి. నాకు ఇంత అడవి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. మనం గైడ్ లేకుండా వెళ్ళిపోతున్నాము. ఆయన డ్రైవర్లో మన ప్రవర్తి ఇంతాక మనం చూసిన డ్రైవరు అంటే ఆయన వెళ్ళేసి రమ్మన్నాడు, అంత బాగానే ఉంటుంది, జాగ్రత్తగానే ఉంటుంది అనేసి లోపల నేషనల్ పార్క్ లోపల. ఇంకోటి మనకి 2-3 ఫ్యామిలీస్ కనపడ్డారు కాబట్టి అంత బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం వీలైతే డ్రోన్ కూడా ఎగిరేద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత డ్రోన్ కూడా ఎగిరేద్దాము. ఇక్కడ ఇంకొద్ది బ్రిడ్జ్ వస్తుంది చూడండి ఒకసారి. ఇదిగోండి, పెద్ద బ్రిడ్జ్, చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో చాలా బాగుంటుంది. ఇటు చూడండి, ఇటేమో నది, ఇటు ఒక కాలువలాగా ఉందన్నమాట. అంటే తర్వాత నీళ్ళన్నీ నదిలో కలుస్తాయి అనుకుంటా. ఇటు ఒక కాలువలా ఉంది, దాని మీద బ్రిడ్జ్ కట్టారు అడవికి అటు సైడ్ వెళ్ళటానికి. ఈ హైకింగ్ ట్రెక్కింగ్ ఎవరికైతే బాగా నచ్చుద్దో ఇది చాలా ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అందులో థాయిలాండ్ అంటే మంచి ట్రాపికల్ ప్రదేశము, చాలా మంచి వాతావరణం. ఏ రోజైనా కూడా కొద్దిగా మంచి వెచ్చగా ఉంటుంది, అంత చల్లగా ఉండదు. మరి చల్లగా ఉందంటే మళ్ళీ జాకెట్లు ఇవన్నీ మనకు కావాలి. ఇక్కడ అలా ఉండదు, ఎప్పటికీ వాతావరణం చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా ఇగో నేను టీ షర్టుని షార్ట్ మీద వచ్చేసాను. ఇంకోటి మీరు చూసే ఉంటారు, ఇవాళ నేను DJI మైక్ వాడుతున్నాను. సో పాత వీడియోస్ కంటే కొద్దిగా వాయిస్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు వాయిస్లో ఇంకేదన్నా కొద్దిగా లోగా ఉంది, సరిగా వినపడట్లేదంటే కనుక చెప్పండి. నేను ఇంకా సెట్టింగ్స్ ఏమైనా మార్చాలేమో. ఇవాళే ఓపెన్ చేసి బాక్స్ పెట్టాను. ఏమైనా వాయిస్లో ఏమైనా ఇది ఉంటే చెప్పండి, తప్పకుండా నేను సెట్టింగ్స్ అవి చూసి మారుస్తాను. మళ్ళీ ఇంకెవరో కనపడుతున్నారు. హలో, హలో, హాయ్. ఇదేదో ఎలిఫెంట్ పెట్రోల్ పాయింట్ అంట. అంటే ఏనుగులు వస్తే వీళ్ళు ఏమన్నా కంట్రోల్ చేస్తారో మరేంటో తెలీదు. ఎలిఫెంట్ పెట్రోల్ పాయింట్ అని ఉంది. ఇక్కడ చిన్న ఏనుగు బొమ్మలు ఉన్నాయి, ఏనుగు బొమ్మలు. ఇక్కడ మంచి కూర్చొని మనం చూడటానికి ఇది బాగుంది. ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఉన్న ప్రదేశాన్ని నేను చూస్తే వాటర్ ఫాల్ హైట్ వచ్చేసరికి 60 మీటర్లు అంట. సో కొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్విమ్మింగ్ అయితే చేయడానికి లేదు, ఈత కొట్టడానికి లేదు. చూద్దాం, ఇక్కడ ఎవరో ఉన్నారు, అడిగి చూద్దాం ఎంత దూరం ఉంటుందో. డూ యూ నో హౌ ఫార్ ఇస్ ద వాటర్ ఫాల్? 5 minutes. 5 minutes? Yeah, 5 minute walk? Yeah. ఓకే ఓకే 60 minutes. ఓకే. అదే వీళ్ళని అడిగితే ఇక్కడ 5 నిమిషాలు పట్టుద్దని చెప్పారు, 5-10 నిమిషాలు వాటర్ ఫాల్కి. మనం ఇప్పుడు ఆ కొండ ఎక్కుతున్నాము. ఒకటేంటంటే నేను ఎప్పుడు ఈ కొండ ఎక్కడానికి వచ్చినప్పుడల్లా అనుకోకుండా ఆ రోజు చెప్పులు వేసుకొని వస్తాను. అది మామూలు అప్పుడు షూ వేసుకుంటాను, ఎప్పుడైతే ఎక్కువ నడవాలో అదే రోజు నేను చెప్పులు వేసుకొని వస్తాను. నా ఫిజీ వీడియోలో కూడా చూసుంటారు, మొత్తం అక్కడ బొటానికల్ గార్డెన్స్కి చెప్పులు వేసుకొని తిరిగాను 3-4 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ కాలువ ఏదైతే చూస్తున్నారో, చిన్న కాలువ నీళ్లు ప్రవహిస్తున్నాయి కదా, ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే చెట్లు అడ్డం వస్తున్నాయి, అది పెద్ద కాలువ అనమాట. ఆ నీళ్లు క్రాస్ చేస్తూ ఏనుగులు ఇక్కడ చూస్తే కనుక మన ఈ ఫోటోలో వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ నీళ్లు క్రాస్ చేస్తూ ఏనుగులు ఏంటంటే అప్పుడప్పుడు నీళ్ళల్లో పడి పాపం చనిపోతాయంట. అందుకనేసి గ్రేవ్ యార్డ్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్ అని అంటారు ఒక పాయింట్ అక్కడ. ఇది బాధాకరమైన విషయము, పాపం ఏనుగులు అలా అయితే కనుక. అలాగా ఇప్పటివరకు 1986లో మొదటిగా పాపం ఒక ఏనుగు చనిపోయిందంట. ఆ తర్వాత మొత్తం ఇప్పటివరకు 28 ఏనుగులు చనిపోయాయంట అలాగా నీళ్ళు దాటుతూ.
ఇక్కడ చూస్తే కనుక మనం విశ్రాంతి తీసుకోవడానికి ఒక చిన్న హట్లా ఉంది ఈ అడవిలో. ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ మన ప్రయాణం కొనసాగితే, ఎందుకంటే మళ్ళీ గంటలో మన డ్రైవర్ ప్రభాత్ ఎవరైతే ఉన్నాడో ఆయన రమ్మన్నాడు మళ్ళీ, ఎందుకంటే వేరే ప్రదేశాలకు వెళ్ళాలి. చెప్పాను కదా ఈ ఎపిసోడ్ మీకు ఇది కానీ తర్వాత వచ్చే 2-3 ఎపిసోడ్స్ థాయిలాండ్వి చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎవ్వరూ చూపించుంటారు ఇప్పటివరకు. ఈ ఎపిసోడ్ వచ్చే 2-3 ఎపిసోడ్లు చాలా స్పెషల్గా ఉంటాయి. మీరు చూస్తుండండి, ఇప్పటివరకు ఎవ్వరూ చూపించలేదు, అవన్నీ మనం చూస్తున్నాము. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం. అమ్మా ఇక్కడ ఒక్కసారి చూస్తే సడన్గా గోతులోకి వెళ్ళినట్టు ఉన్నాయి మెట్లు. చాలా స్టీప్గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నడిచేటప్పుడు. ఇదేదో పెద్ద రిస్క్ అనే చెప్పాలి. మెట్లు ఆల్మోస్ట్ 90 డిగ్రీల కిందకు ఉన్నాయి. ఇక రాడ్డు పట్టుకొని నడవాలనుకుంటా, అలా ఉంది. అది చూడండి, మనుషులు వస్తుంటే వాళ్ళు కొండ ఎక్కుతున్నట్టుంది, మెట్లు ఎక్కుతున్నట్లేదు, ఏదో తాడు పట్టుకొని ఎక్కుతున్నట్టుంది. హలో, ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆల్మోస్ట్ పట్టుకొని దిగుతున్నాను. చూసారు కదా ఎలా దిగాలో. దాదాపు 90 డిగ్రీలు ఇలా కిందకు ఉంది. ఈ మెట్లు నేను ఎక్కడా చూడలేదు. మరి వాటర్ ఫాల్ కోసం ప్రయత్నించాలి కదా. చూడండి మెట్లు. ఇప్పుడు జనాలు ఎక్కడం కూడా చూడండి, వాళ్ళు ఏదో జారి పడుతున్నట్టు ఉంటుంది. మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. ఎవరు చూపించాను థాయిలాండ్. ఒక్కసారి వాటర్ ఫాల్ వ్యూ చూస్తే కనుక ఇటు కెమెరా చూపిస్తాను, ఇటండి. ఈ వాటర్ ఫాల్ వ్యూ చూడండి, అద్భుతం. ఎలా ఉంది అసలు వర్ణించడం కూడా కష్టంగా ఉంది. ఇంత మెట్లు దిగేసి వచ్చి ఈ అద్భుతాన్ని చూస్తుంటే కనుక చాలా బాగుంది. ఇది ఒక అడవిలో మనం చూస్తున్న వాటర్ ఫాల్. అడవిలో జలపాతం. మనం ఏదో సినిమాల్లో చూస్తుంటాం కొంచెం దిట్టమైన అడవుల్లో. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ డ్రోన్ ట్రై చేద్దాము. చెట్లు కొద్దిగా లేని ప్లేస్ చూసి డ్రోన్ ట్రై చేద్దాం. మీరు చూస్తున్నారు అద్భుతమైన డ్రోన్ వ్యూ. ఏమైందంటే డ్రోన్ ఎగరేయంగానే కొద్దిగా నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళంగానే అది కొద్దిగా ఆకర్షణ శక్తికి డ్రోన్ కొద్దిగా అటు ఇటు వెళ్ళిపోయింది. అసలు నా కంట్రోల్లో లేదు అది. లక్కీ ఎమ్మటే వెనక్కి తీసుకొచ్చాను. అప్పుడు రికార్డు కూడా అసలు చేయలేకపోయాను అనమాట. వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ కొద్ది దూరం నుంచి నేను రికార్డ్ చేయడం జరుగుతుందనమాట. సో నా ఇప్పుడు ప్రవచనాలు విన్నదానికంటే కూడా నా మ్యూజిక్తోనే మంచి వ్యూ చూడండి ఇప్పుడు. చూసారు కండి డ్రోన్ వ్యూ ఎలా ఉంది. అద్భుతంగా ఉంది కదా డ్రోన్ వ్యూ. మామూలుగా కూడా లేదు వేడి. చూస్తే కనుక ఇలా ఇప్పటికీ ఒక 1/2 లీటర్ చెమట వచ్చి ఉంటుంది. చాలా వేడిగా ఉంది. వెనకాల చూడండి. డ్రోన్ వ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఈ బ్యాగ్ వేసుకొని నడుస్తున్నాను. ఈ బ్యాగ్లో చాలా వెయిట్ ఉంది. మెయిన్ డ్రోన్ ఒకటి, వేరే బ్యాటరీస్, పవర్ బ్యాంక్ అన్నీ ఉన్నాయి. చాలా బరువుగా ఉంది. ఇక్కడి నుంచి ఒకసారి మళ్ళీ చూడండి మనం వెళ్ళే లోపల వెనకాల బాగా కనపడుతుంది అనుకుంటున్నాను. ఆ వేడికి కొద్ది ఈగలు కూడా ఉన్నాయి, వాళ్తున్నాయి. దిగడం ఒక ఎత్తు అయితే ఎక్కడం ఇంకో ఎత్తు. ఆ మెట్లు ఇలా ఉన్నాయి, పైకి ఇలా ఉంది. అటు చూడండి ఇంకా ముందు మెట్లు ఎలా ఉన్నాయో.
ఒక్కసారి జారామంటే డైరెక్ట్ జలపాతంలో ఉంటాం, అంత డౌన్ ఉన్నాయి మెట్లు. ఇది అన్నిటికంటే ఛాలెంజింగ్ ఈ రెండు. ఒక్కసారి చూడండి ఈ మెట్లు ఎంత పైకి ఉన్నాయి, మీకు గోడలా ఉంది, మెట్లలా కనపడట్లేదు. ఇదొకటి అదొకటి, నేను ఎక్కడా చూడలేదు ఇంత స్టీప్గా ఉన్న మెట్లు. ఈ రాడ్ లేకుండా అయితే ఎక్కే ప్రశ్నే లేదు అసలు. ఈ సైడ్కి ఈ రాడ్ లేకుండా అసలు ఎక్కలేము, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎక్కే దారి కనుక చూస్తే మొత్తం ఇవి బ్యాంబూ చెట్లు, బొంగు చెట్లు మొత్తం అవే ఉన్నాయి. ఇంకా నేను చాలా మెట్లు ఎక్కాలి. ఎక్స్పీరియన్స్ మామూలుగా కూడా లేదు, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. కొన్ని వైల్డ్ యానిమల్స్ తిరుగుతాయనేసి ఇక్కడ ఎంట్రీ లేదు. అయిన తర్వాత ఈ పార్క్లో మధ్యలో బల్లలు వేశారు విశ్రాంతి కోసమే మా మెట్లు ఎక్కిన తర్వాత. ఇంకా మన కార్లో వేరే ప్లేస్కి వెళ్దాం. ఎలా ఉందండి ఈ నేషనల్ పార్క్, వాటర్ ఫాల్, ఈ కావ్య నేషనల్ పార్క్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ ఇంతటితోని ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో చాలా ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాము, తప్పనిసరి చూడండి. అది నాకు థాయిలాండ్లో ఉంటుందనేసి ఈ మధ్య తెలిసింది, అందుకనేసి నేను ఇంత దూరం వచ్చాను. 200 కిలోమీటర్లు ప్రయాణించి బ్యాంకాక్ నుంచి. నాకు తెలిసి వీడియో చూసిన తర్వాత కూడా మన ప్రేక్షకులు చాలామంది వస్తారనేసి అనుకుంటున్నాను, జస్ట్ ఈ ప్లేస్ చూడటానికే. మరి ఆ ప్లేస్కి వెళ్ళి కలుద్దాము, ఆ ప్లేస్ ఏంటో, ఆ ప్రత్యేకత ఏందో చూద్దాము.